రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇడ్లీ దోశలు అమ్మే డింపుల్ని ఒకరోజు కొందరు చుట్టుముడతారు. ఆమె నుదుటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దీనర్థం వాళ్ళందరూ ఆమెను కొట్టారు అని. అక్కడ గుమికూడిన జనాల్లో కొందరి చేతుల్లో కర్రలు ఉంటే మరికొందరి చేతుల్లో చెప్పులు ఉన్నాయి. అక్కడ ఉన్న జనం ఈమెని కొట్టండి అని అంటూ ఉంటారు. ఈమె వల్ల 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 8 మంది పాపం చిన్న పిల్లలు. ఈమెను వదిలేయడం కరెక్ట్ కాదు. నన్ను నమ్మండి, నేను ఇడ్లీలలో ఎలాంటి విషము కలపలేదు. నా శత్రువులెవరో నన్ను ఇరికించాలని ఇలా చేసినట్లున్నారు. ఇలా నేనెందుకు చేస్తాను చెప్పండి? ఇంతలో వారిలో ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు అక్కడకు చేరుకుంటారు. వాళ్ళు జీప్లోంచి దిగి, అందరూ ఆగండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, ఈమె చేసిన తప్పుకు శిక్ష తప్పకుండా పడుతుంది అని చెప్పి పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. తర్వాత ఆమెను కోర్టుకు తీసుకువెళ్తే అక్కడ ఆమె నేరం రుజువవుతుంది. అప్పుడు జడ్జి ఈ విధంగా అంటారు, ఈమె చేసిన తప్పు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కనుక ఈమె శిక్షార్హురాలు. డింపుల్ నేరం రుజువు కావడంతో అక్కడ వాళ్లలో ఉన్న మోహన్ అనే వ్యక్తి సంతోషిస్తూ ఉంటాడు. ఈమె చేసిన ఇంత పెద్ద తప్పుకి ఈమెకు మరణశిక్ష విధిస్తున్నాను. జడ్జి మాటలు విన్న మోహన్ సంతోషంతో గంతులేస్తాడు. ఇంతలో అతనికి నిద్రలోంచి మెలకువ వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అతను కల కన్నాడని. నిద్దట్లోనే మంచం మించి కింద పడిపోతాడు. నడుం పట్టుకుంటూ, అయ్యో ఏమిటిది, నా ప్రాణాలు పోయాయి తండ్రి, అయ్యో దేవుడా, ఎంత గట్టిగా నాకు దెబ్బ తగిలింది, నా నడుం విరిగిందిరో. మోహన్ అరుపులు విన్న భార్య కమల పరిగెత్తుకుంటూ అతని వద్దకు వస్తుంది. హే భగవాన్, ఏం జరిగిందండి మీకు? మంచం మించి కిందెలా పడ్డారు? అరే, అంతా ఆ డింపుల్ వల్లే జరిగింది. ఎంత మంచి కలొచ్చిందో తెలుసా ఆమెకు ఉరిశిక్ష పడినట్లు. ఏమిటండి, ఎప్పుడూ ఆవిడ గురించే ఆలోచిస్తూ ఉంటారు? ఏమన్నా చేశారంటే అనుకోవచ్చు. కలలు కండం వల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. నిజానికి మోహన్ డింపుల్కి పొరుగింట్లో ఉంటూ ఉంటాడు. ఆమె బండిపైన ఇడ్లీ దోశలు అమ్ముకుంటూ ఉంటే ఆమెను చూసి అసూయపడతాడు. ఎందుకంటే ఆమె బండికి దగ్గర్లోనే అతనికి కూడా ఒక ఇడ్లీ బండి ఉంటుంది. కాని అతని వద్దకు పొరపాటున ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చేవారు. అదే డింపుల్ బండి వద్ద తినడానికి బోలెడంత మంది వచ్చి క్యూలో నించునేవారు. ఎందుకంటే ఆమె తయారు చేసే ఇడ్లీ దోశలు ఎంతో రుచికరంగా ఉండేవి. మోహన్ తన బండి వద్ద నిల్చొని మనసులో ఇలా అనుకుంటాడు, ఈమె ఎలాంటి ఇడ్లీ దోశలు చేస్తుందో ఏమిటో తెలియడం లేదు. అందరూ ఈమె దగ్గరకే వస్తున్నారు. అందరికీ ఈమె తయారు చేసిన ఇడ్లీ దోశలే నచ్చుతున్నాయి. డింపుల్ ఆమె చేసే పని పట్ల ఎంతో నిజాయితీగా ఉండేది. చాలా కష్టపడేది. కొద్ది రోజుల క్రితం మాట. డింపుల్ భర్త హరియ కూలి పని చేస్తూ ఉండగా ఒక దుర్ఘటనలో అతని 2 చేతులు కోల్పోతాడు. అతను ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా పొరపాటున చూసుకోకపోవడం వల్ల, మిషన్లు ఆఫ్ చేయకపోవడం వల్ల మిషన్లో పడి అతని 2 చేతులు కట్టయిపోతాయి. అతనికి భార్య డింపుల్, 5 ఏళ్ల కొడుకు, ఇంకా అతని తల్లి ఉంటారు. హరియా చేతులు తెగిపోవడం వల్ల పూర్తిగా అశక్తుడైపోతాడు. ఇప్పుడు నా కుటుంబాన్ని నేనెలా పోషించగలను? నేనేం పొరపాటు చేశానో భగవంతుడు నన్నిలా శిక్షిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఇంతకన్నా నేను చనిపోయుంటే బాగుండేది. భగవంతుడు నన్ను ఎందుకు బ్రతికించాడో? మీరెందుకు ఇలాంటి అశుభ మాటలు మాట్లాడుతున్నారు? సూర్యభగవానుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. డింపుల్, నువ్వు ఎల్లప్పుడూ సూర్యభగవానుణ్ణి పూజిస్తావు కదా. నువ్వు ఆయనకు ఎంతో పెద్ద భక్తురాలివి. అయినా కూడా ఆయన మనకిలాంటి రోజిచ్చాడెందుకు? భగవంతుడు ఏం చేసినా దాని వెనక మంచే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంతకన్నా పెద్ద ప్రమాదమే జరుగుండేదేమో, కాని ఆ సూర్యభగవానుడే మిమ్మల్ని రక్షించాడేమో. డింపుల్ భర్తనైతే అనునయించింది గాని మనసులో ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. చింతిస్తూ ఉన్న ఆమెకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఆలోచిస్తూనే ఆ రోజు రాత్రి నిద్రపోయింది. ఆ రాత్రి నిద్రలో ఆమెకు కలలో సూర్యభగవానుడు కనిపిస్తాడు. డింపుల్, నేను నీ భక్తి శ్రద్ధలకు ఎంతో ప్రసన్నుడనయ్యాను. రేపు పొద్దున్న నీ ఇంటి ముందర ఒక ఆవు ఉంటుంది.
ఆ ఆవు వేసిన పేడతో కొన్ని పిడకలు చెయ్యి. తర్వాత ఏదో ఒక పని మొదలుపెట్టు. నీ వ్యాపారం బాగా నడుస్తుంది. నీకు మంచి సంపాదన వస్తుంది. భగవాన్, మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. తర్వాత సూర్యభగవానుడు అక్కడ్నుంచి అంతర్ధానమైపోతారు. పొద్దున్న మెలకువ రాగానే డింపుల్ పరిగెత్తుకుంటూ ద్వారం వద్దకు వెళుతుంది. అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే సూర్యభగవానుడు కలలో చెప్పినట్లుగానే అక్కడ ఒక ఆవు కట్టివేయబడి ఉంటుంది. సంతోషంగా పరిగెత్తుకుంటూ ఆమె తన భర్త హరియా వద్దకు వెళుతుంది. తనకు వచ్చిన కల గురించి చెబుతూ ఆవు గురించి కూడా చెప్తుంది. నీ విశ్వాసం గెలిచింది డింపుల్. నువ్వు నిజం చెప్పావు డింపుల్. భగవంతునిపై మనం ఎప్పుడూ విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్నెప్పుడూ ఒంటరిగా వదిలివేయడు. డింపుల్ ఆవుకి నమస్కారం చేసి దానికి కొంత దాణా తినిపిస్తుంది. తర్వాత ఆ ఆవు పేడతో పిడకలు చేయడం మొదలుపెడుతుంది. కొన్ని రోజులకే బోలెడన్ని పిడకలు తయారవుతాయి. అప్పుడు ఆమె ఇడ్లీ దోశ తయారు చేసి అమ్మడం గురించి ఆలోచిస్తుంది. తర్వాత హరియాకు ఆ విషయం చెప్తుంది. అవును డింపుల్, ఇది చాలా మంచి ఆలోచన. నువ్వు చేసే రుచికరమైన ఇడ్లీ దోశ అందరికీ నచ్చుతాయి. సూర్యభగవానుడు చూపించిన మార్గంలో ఆమె ఒక బండిపైన ఇడ్లీ దోశ అమ్మే వ్యాపారం మొదలుపెడుతుంది. చూస్తూ ఉండగానే బోలెడంతమంది కొనుగోలుదారులు ఆమె వద్దకు వస్తూ ఉంటారు. అరే వా సోదరి, నువ్వు చేసిన ఇడ్లీలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. డింపుల్ తను చేసే పనితో పాటుగా భర్తను, కొడుకును, అత్తగారిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె వ్యాపారం ఎంతగా వృద్ధి చెందుతుందంటే ఆ డబ్బులతో ఆమె ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంది. ఇంటికి అవసరమైన సామాన్లన్నీ కొంటుంది. ఆమె వృద్ధిని చూసిన మోహన్ ఓర్చుకోలేకపోతాడు. డింపుల్ తను చేసే పనితో పాటుగా భర్తను, కొడుకును, అత్తగారిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె వ్యాపారం ఎంతగా వృద్ధి చెందుతుందంటే ఆ డబ్బులతో ఆమె ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంది. ఇంటికి అవసరమైన సామాన్లన్నీ కొంటుంది. ఆమె వృద్ధిని చూసిన మోహన్ ఓర్చుకోలేకపోతాడు. మోహన్ తన భార్యతో, ఇంకా భరించడం నా వల్ల కాదు కమలా. డింపుల్ కన్నా ముందరే నేను ఇడ్లీ బండి తెరిచాను. కానీ ఆమె ఎంతో వృద్ధి చెందింది. నేను చూస్తే అక్కడే ఉండిపోయాను. నేను కూడా అదే చెప్తున్నాను కదా మీకు. ఆమె ఎవరికీ మొహం చూపించుకోలేకుండా ఏదో ఒకటి చెయ్యండి. నువ్వు కరెక్ట్గా చెప్పావు. నేను ఆమె దుకాణంలో ఏదో ఒకటి చేస్తాను. మళ్ళీ ఆమె కోలుకోలేకుండా. నువ్వు చూస్తూ ఉండు. భార్య కమలతో కలిసి మోహన్ ఒక భయంకరమైన ప్లాన్ వేస్తాడు. పొద్దున్నవుతూనే వాళ్ళు డింపుల్ బండి వద్దకు చేరుకుంటారు. డింపుల్ ఏదో పని మీద బండి వద్ద నుంచి పక్కకు వెళ్ళగానే డింపుల్ ఇడ్లీలు పెట్టే పిండిలో విషాన్ని కలుపుతారు. ఇంతలో డింపుల్ యొక్క ఆవు మోహన్ ఇదంతా చేస్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఆవు పరిగెత్తుకుంటూ డింపుల్ వద్దకు వెళ్లి ఆమె కొంగు పట్టుకొని బండి వద్దకు లాక్కుని వస్తుంది. డింపుల్ కూడా మోహన్ ఇలా చేయడాన్ని గమనిస్తుంది. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా మోహన్ చేస్తున్న పనిని వీడియో తీస్తుంది. వెళ్ళి పోలీసులకు ఆ వీడియో చూపిస్తుంది. పోలీసులు ఆ వీడియో చూసి, ఎవరైనా అసూయతో ఇంత నీచానికి దిగుతారని నేను కలలో కూడా అనుకోను అనుకుంటారు పోలీసులు. ఇక్కడ ఇంటి దగ్గర మోహన్ తన భార్య కమలతో సంతోషంగా ఉంటాడు. ఈరోజు చూడు కమలా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఏదో ఒకటి అనేదానివి కదా. ఇవాళ డింపుల్కి మనం చేసిన పనికి ఇంకా ఆమెను ఎవ్వరూ రక్షించలేరు. ఆమె బండిని మూసేయడమే కాకుండా ఆమెను జైల్లో కూడా పెడతారు. అక్కడ పిండి విసురుతూ ఉంటుంది అంటాడు. అబ్బా, ఎంత మంచి పని చేశారండి మీరు. ఈరోజు నా మనస్సు సంతోషంతో పొంగిపోతోంది. ఉండండి, మీ నోరు తీపి చేస్తాను. ఇంతలో పోలీసుల వ్యాన్ సౌండ్ వస్తుంది. అదిగో చూడు, పోలీసులు డింపుల్ని అరెస్టు చేయడానికి వచ్చారు. ఇప్పుడు భలే మజా వస్తుంది. కానీ కొంచెంసేపటికి పోలీసుల వ్యాను మోహన్ ఇంటి వద్ద ఆగుతుంది. ఇద్దరూ ఆశ్చర్యపోయి తలుపు తెరుస్తారు. చూస్తే వారింటెదురుగానే పోలీస్ వ్యాను ఆగి ఉంటుంది. పోలీసులు మోహన్ ఇంకా కమలతో, అసూయతో మీరు చేసిన పని మాకు తెలిసింది. దానికి మీకు కఠినమైన శిక్ష పడుతుంది. కానీ మేమేమీ చెయ్యలేదు సార్. అవునా, నువ్వేమీ చేయలేదా?
ఇదిగో చూడు ఈ వీడియో, ఇది నువ్వే కదా? పద పద, ఎక్కువ డ్రామా చేయవలసిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు నువ్వు చేసిన ఈ పనిలో నీ భార్య కూడా నీకు సహకరించిందని. అందుకే దీనికి మీ ఇద్దరికీ శిక్ష పడుతుంది. మమ్మల్ని క్షమించండి సార్, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యము. కాని పోలీసులు మోహన్, అతని భార్య మాటలు అస్సలు వినిపించుకోరు. వాళ్ళని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళతారు. వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేస్తారు. వాళ్ళని జైల్లో పెడతారు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.